కాకినాడ జిల్లా తునిలో వైసీపీకి మరో షాక్ తగిలింది. తునిలో వైసీపీకి చెందిన 6 కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు టీడీపీలో చేరారు. వీరంతా యనమల సమక్షంలో సైకిల్ ఎక్కారు. వారికి పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానం పలికారు. దీంతో తునిలో మొత్తం 28 మంది కౌన్సిలర్లలో 16 మంది టీడీపీ కౌన్సిలర్లే. వైసీపీ నుంచి చేరికలతో టీడీపీ కౌన్సిలర్ల సంఖ్య పెరిగింది. ఎక్స్ అఫీషియల్ హోదాలో ఎమ్మెల్యేతో కలిపి టీడీపీ బలం 17కు చేరింది. త్వరలో తుని కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకోనుంది. తాజాగా తుని మున్సిపల్ చైర్మన్ పదవికి సుధారాణి తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ బలవంతంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, చేరని వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ సుధారాణి వెల్లడించారు. ఏది ఏమైనా ఏపీలో తుని మున్సిపాలిటీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. 12కు పడిపోయిన వైసీపీలో రోజురోజుకు చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆ పార్టీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వరుసపెట్టి షాక్లు తగులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు